మన వ్యూవర్స్ లో చాలా మంది దురంధర్ మూవీలో చూపించిన నిజాలను ఎక్స్ప్లెయిన్ చేయండి అని మెసేజెస్ పెట్టారు. మనోళ్ళ కోసమే నిన్న మూవీ చూసా. అసలు సిసలైన స్పై ఎస్పినాజ్ మూవీ ఎలా తీయాలో అలా తీసి చూపించారు. దిస్ ఈజ్ మోస్ట్ రీసెర్చ్డ్ మూవీ. ఆదిత్య దార్ డైరెక్టర్ అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో చూపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ నిజ జీవితంలో లింక్ అయి ఉంది. మన ఛానల్లో ఇంతకు ముందు చాలా వీడియోస్ లో మాట్లాడుకున్న విషయాలు మూవీలో చూపించారు. ఇండియా పాక్ యొక్క జియోపొలిటికల్ చెస్ గేమ్ ను, బలోచిస్తాన్ మూవ్మెంట్ ను, హవాలా ద్వారా డబ్బులు ఎలా పంప్ అవుతున్నాయి అని, పాక్ ఐఎస్ఐ ఎలా పనిచేస్తుంది అని, ఉగ్రవాదులకు ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని, ఫేక్ కరెన్సీ ప్రింటింగ్, వీటన్నిటి గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు. 2006-2007లో ఒక ఇండియన్ మినిస్టర్ అండ్ అతని కొడుకు ఇండియన్ కరెన్సీ ప్రింటింగ్ ప్లేట్స్ ను పాకిస్తాన్ కు అమ్మేసిన విషయాల గురించి తెలిస్తే మైండ్ ఆగిపోతుంది. రియల్ లైఫ్ లో ఎవరికి ఇన్స్పైర్ అయ్యి సినిమాలో క్యారెక్టర్స్ పెట్టారు అనేది కూడా చెప్తా. డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియోలో అన్ని స్పాయిలర్సే ఉంటాయి. ఇది మూవీ రివ్యూ కాదు. స్టార్స్, రేటింగ్స్ వంటివి ఏమీ ఉండవు. ఫస్ట్ పాయింట్, మీడియాలో చూపిస్తున్నట్లు ఈ మూవీ మేజర్ మోహిత్ శర్మ బయోగ్రఫీ కాదు. ఇది టోటలీ డిఫరెంట్ మూవీ. ఆర్ మాధవన్ అజిత్ దోవల్ గారి రోల్ ను ప్లే చేశారు. రియల్ నేమ్ అజయ్ సన్యాల్ అన్నమాట. అజయ్ సన్యాల్ ఇయర్ 2000 ఆర్ 2002లో ఆపరేషన్ దురంధర్ అనే ఒక ఆపరేషన్ ను లాంచ్ చేశారు. దురంధర్ అనబడే ఆపరేషన్ ఎందుకు లాంచ్ చేశారు అంటే 2002 వరకు పాకిస్తాన్ యొక్క గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కరాచీలోని లియారీ అనబడే బస్తీలో రెహమాన్ డెకాయట్ గ్యాంగ్ ద్వారా తయారైన ఆయుధాలను ఉగ్రవాదులకు ఇచ్చి భారత్లో చొరబడేలా చేసి భారత్లో ఉగ్రవాదం చేసేది. ఎందుకు లియారీ గ్యాంగ్ తయారు చేసిన ఆయుధాలే ఇచ్చేది అంటే ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను పట్టుకున్న తర్వాత వెపన్ ఏ దేశం నుండి మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది చెక్ చేస్తాం కదా. అమెరికా నుండి, రష్యా నుండి వెపన్స్ వచ్చాయా అనేది చెక్ చేస్తాం కదా. ఒకవేళ యూఎస్ఏ వెపన్ అయితే వాషింగ్టన్ ను అడుగుతారు, రష్యా అయితే మాస్కో వైపు వేళ్లు చూపిస్తారు. వెపన్ లో ఉన్న సీరియల్ నంబర్స్ ద్వారా ఏ దేశానికి ఎక్స్పోర్ట్ అయింది అని చెక్ చేస్తారు. ఆ వెపన్ ను ఎవరు కొన్నారు అనేది కూడా ట్రాక్ చేస్తారు. పాకిస్తాన్ కొన్నట్లు తెలిస్తే ఇండియా పాకిస్తాన్ పైనే బ్లేమ్ వేస్తుంది. ఉగ్రవాదాన్ని చేయించింది పాకిస్తాన్ అని బ్లేమ్ వేస్తారు. పాక్ పై ఒత్తిడి వేస్తారు, శాంక్షన్స్ వేస్తారు, ఐఎంఎఫ్ ద్వారా లోన్స్ ను రాకుండా చేస్తారు, ఎయిడ్ ను కట్ చేస్తారు. సో అందుకే పాకిస్తాన్ లియారీ గ్యాంగ్ ద్వారా, బలోచ్ ఉద్యమకారుల ద్వారా వెపన్స్ ను స్మగల్ చేసి ఉగ్రవాదులకు ఇచ్చేది. సో అజిత్ దోవల్ గారు ఏం చేశారు, ఈ లియారీ గ్యాంగ్ లో ఒక రా ఏజెంట్ ను పెట్టి ఎవరికి ఆయుధాలు ఎలా ఎప్పుడు సప్లై అవుతున్నాయో చెక్ చేయాలి అని చెప్పే ఆపరేషన్ దురంధర్ ను లాంచ్ చేశారు. రా ఏజెంట్ గా జసిరాజ్ సింగ్ రంగి అనబడే ఇండియన్, పంజాబీ, హర్యానీ రాజ్యాలకు చెందిన ఒక మంచిగా ఎత్తుగా ఉన్న పాకిస్తానీ లాగా కనిపించే రణ్వీర్ సింగ్ ను సెలెక్ట్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తానీ పఠాన్, బలోచ్ లా మార్చి సింధ్ బలోచి లాంగ్వేజెస్ ను నేర్పించి సుంతీ చేసి పాకిస్తాన్ లోపల ఇన్ఫిల్ట్రేట్ చేశారు అనమాట. ఈ జస్కిరాజ్ సింగ్ రంగి పేరున హంజాగా మార్చారు. ఇక్కడ ఈ రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఉంది కదా, ఇది ఫిక్షనల్ క్యారెక్టర్. పాకిస్తాన్ లోపల పనిచేసిన చాలా మంది రా ఏజెంట్స్ యొక్క స్టోరీస్ ను క్లబ్ చేసి ఫిక్షనల్ గా హీరో క్యారెక్టర్ ను తయారు చేశారు. కట్ చేసే రా ఏజెంట్ హంజా కరాచీలోని లియారీ అనే బస్తీలో ఎంట్రీ ఇస్తాడు. ఆల్రెడీ ఆ బస్తీలో ఒక రా ఏజెంట్ జ్యూస్ షాప్ పెట్టుకొని ఉంటాడు. హంజా రా ఏజెంట్ ను కలుస్తాడు. రణ్వీర్ 1 year వరకు ఆ జ్యూస్ షాప్ లోనే పనిచేస్తాడు. బస్తీ ప్రజలకు డౌట్ రాకుండా తాను బలోచిస్తాన్ నుండి వచ్చాను అని, బలోచ్ స్వాతంత్ర్యం కోసం తన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు అని చెప్తాడు. ప్రజల్ని నమ్మిస్తాడు. యాక్చువల్ ప్లాన్ రెహమాన్ డెకాయట్ గ్యాంగ్ లో ఎలాగైనా జాయిన్ అవ్వాలి అని, రెహమాన్ చేసే చీకటి వ్యాపారాలను కనుక్కోవాలి అని, హంజా ఎలా రెహమాన్ గ్యాంగ్ లో దూరాడు, ఆ తర్వాత ఎలా లియారీ రాజ్యానికే రాజయ్యాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇప్పుడు లియారీ బస్తీకు డాన్ గా రెహమాన్ డెకాయట్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడాలి. ఏమైనా యాక్టింగ్ గా అది జీవించేశాడు. సినిమా మొత్తాన్ని ఇతనే నడిపించినట్లుంది. తారుమారు చేసి పడేశాడు. మూవీ 3 గంటల 30 నిమిషాలు ఉంటుందండి. మీకు జియో పొలిటికల్ నాలెడ్జ్ ఉంటే ఎక్కడా బోర్ కొట్టదు, లేదు అంటే కొంచెం బోర్ కొడుతుంది. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ పేరు రెహమాన్ బలోచ్. ఇతను ఒక బలోచి. రెహమాన్ డెకాయట్ గా పేరు మార్చుకున్నాడు. రెహమాన్ డెకాయట్ రియల్ లైఫ్ పేరు కూడా రెహమాన్ డెకాయటే. రియల్ లైఫ్ రెహమాన్ డెకాయట్ తన తల్లినే చంపేసిన నరరూప రాక్షసు. లియారీను పాలించడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి రెహమాన్. బలోచిస్తాన్ నుండి పారిపోయి రెహమాన్ కరాచీలోని లియారీ బస్తీకి వచ్చాడు. గ్యాంగ్ వార్స్ లో తన అపోనెంట్స్ అందరినీ చంపేసి లియారీకు కింగ్ అయి కూర్చున్నాడు. రెహమాన్ డ్రగ్ స్మగ్లింగ్, కరాచీ పోర్ట్ నుండి దావూద్ గ్యాంగ్ తో కలిసి స్మగ్లింగ్, యుద్ధ ఆయుధాలను, ఫైర్ ఆర్మ్స్ ను తయారు చేసి అమ్మడం, చీకటి వ్యాపారాలన్నీ చేసేవాడు.
1990 నుండి 2009 వరకు కరాచీ మొత్తంలో పెద్ద డాన్గా రెహమాన్ డెకాయట్ ఉండేవాడు. రెహమాన్ పాక్ ఐఎస్ఐకు ఆయుధాలు అమ్మేవాడు. భారత్లో ఫైర్ అయ్యే ప్రతి ఒక్క బుల్లెట్ లియారీ నుండే వచ్చేది. రెహమాన్ డెకాయట్ను ఎలాగైనా చంపేసి లియారీ సామ్రాజ్యానికి రాజ్ అవ్వాలి అని చెప్పి అర్షద్ పప్పు ఇలా వేరే వేరే గ్యాంగ్ మెంబర్స్ కూడా ట్రై చేసేవారు. సో హీరో హంజా రెహమాన్ డెకాయట్ గ్యాంగ్లో చేరుతాడు. ఎలా చేరుతాడు అంటే, ఒక పెళ్లిలో రెహమాన్ డెకాయట్ ఇద్దరు కొడుకుల్ని చంపడానికి రైవల్స్ కాల్పులు జరిపినప్పుడు హంజా రెహమాన్ చిన్న కొడుకును తన ప్రాణాలకు తెగించి కాపాడుతాడు. ఇక్కడ రెహమాన్ డెకాయట్ హంజా సాహసానికి ఫ్లాట్ అవుతాడు. తన కొడుకును కాపాడినందుకు రెహమాన్ హంజాకు డబ్బులు ఇస్తే హంజా తనకు డబ్బులు వద్దు అంటాడు. నేను ఒక బలోచ్ను, నువ్వు కూడా ఒక బలోచివే. బలోచ్ స్వాతంత్రం కోసం నేను పోరాటం చేయాలి అనుకుంటున్నాను, మీ గ్యాంగ్లో పని చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి రెహమాన్ డెకాయట్ గ్యాంగ్లో హంజా చేరుతాడు. మంచిగా హంజా నటిస్తాడు. మెల్లిగా రెహమాన్ డెకాయట్కు రైట్ హ్యాండ్ మ్యాన్ లాగా అవుతాడు. రెహమాన్ కొడుకులను చంపిన వాళ్ళందరినీ చంపేస్తాడు హంజా. రెహమాన్ గ్యాంగ్ చేసే ఆర్మ్స్ స్మగ్లింగ్ దందా మొత్తాన్ని అజిత్ దోవల్ గారికి అంటే అజయ్ సన్యాల్కు పంపుతూ ఉంటాడు హంజా. రెహమాన్ డెకాయట్కు మన అమూల్ బేబీ బుట్టో ఉన్నాడు కదా, బిలావల్ రాణి యొక్క పాకిస్తాన్ పీపుల్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వై లియారీ అంటే లియారీలో పట్టున్నవాడే కరాచీలో ఎంపీగా గెలుస్తాడు, కరాచీలో పట్టున్నవాడే ప్రధాని అవుతాడు అనమాట. రెహమాన్ బుట్టో పార్టీను గెలిపించడానికి ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడం, పీపీపీ పార్టీ ఒపోనెంట్స్ను లేపేయడం, ఓట్స్ రిగ్గింగ్ చేయడం ఇవన్నీ రెహమాన్ చూసుకుంటూ ఉండేవాడు. పీపీపీ పార్టీకు క్లోజ్గా ఉన్నాడు అని చెప్పి రెహమాన్ డెకాయట్పై పోలీసుల దాడి చేయకుండా చూసుకునేవారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, పాకిస్తాన్ పొలిటికల్ పార్టీస్ ఆర్మ్స్ స్మగ్లర్స్కు సపోర్ట్ చేస్తున్నారు అని చూపించారు. ముఖ్యంగా బుట్టో ఫ్యామిలీ గ్యాంగ్ అండ్ డాన్స్కు సపోర్ట్ చేస్తున్నట్లు చూపించారు. నెక్స్ట్ సంజయ్ దత్ క్యారెక్టర్ ఎస్పీ చౌదరి అస్లాం. రియల్ లైఫ్లో కూడా ఇతని పేరు చౌదరి అస్లామే. చౌదరి అస్లాం లియారీలో ఉన్న ఈ డాన్స్ అండ్ గ్యాంగ్స్ను లేపేస్తూ ఉంటాడు అనమాట. అగైన్ సంజయ్ దత్కు కరెక్ట్గా ఈ క్యారెక్టర్ సెట్ అయింది. క్రేజీ సీన్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలే మిస్ అవ్వదండి. చౌదరి అస్లాం 1999లో రెహమాన్ డెకాయట్ను చంపే సమయంలో పీపీపీ పార్టీ నాయకులు రెహమాన్ను చంపొద్దు అని చెప్పి కాపాడతారు. రెహమాన్ ప్రాణాలను కాపాడి రెహమాన్ను పార్టీ కోసం పనిచేసే గూండాలాగా మార్చుకుంటారు అనమాట. చౌదరి అస్లాంను సస్పెండ్ కూడా చేస్తారు. కట్ చేస్తే 2007లో పాకిస్తాన్ ఐఎస్ఐ కమాండర్ మేజర్ ఇక్బాల్ రెహమాన్ డెకాయట్కు రైఫల్స్, గన్స్, ఆమ్యునేషన్స్, పిస్టల్స్ను సప్లై చేయమని కాంట్రాక్ట్ ఇస్తాడు. ఈ మేజర్ ఇక్బాల్ పాత్రను అర్జున్ రాంపాల్ పోషించాడు. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. రియల్ లైఫ్లో ఇలియాస్ కాశ్మీరీ క్యారెక్టర్ ఇది. ఇలియాస్ కాశ్మీరీ 2000 ముంబై దాడులను చేసిన మాస్టర్ మైండ్, కర్త కర్మ క్రియ ఇలియాస్ కాశ్మీరీనే. 2011లో ఇలియాస్ కాశ్మీరీను యూఎస్ఏ డ్రోన్స్ లేపేశాయి. అయితే కొంతమంది గుర్తు తెలియని దురంధరులు ఇలియాస్ కాశ్మీరీను లేపేశారు అనే వార్తలు కూడా ఉన్నాయి. కట్ చేస్తే ఒక రోజు ఐఎస్ఐ మేజర్ రెహమాన్ డెకాయట్ను పిలిపించి ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు. ఇండియాలో ఉగ్రవాదం చేయడానికి రైఫల్స్, పిస్టోల్స్, ఆమ్యునేషన్స్ ను అరేంజ్ చేయమని అడుగుతాడు. వెపన్స్ పై యూఎస్ఏ రష్యా స్టిక్కర్స్ ఉండకూడదు, యూఎస్ఏ రష్యన్ మోడల్ వెపన్స్ ఉండకూడదు, సీరియల్ నంబర్స్ కూడా ఉండకూడదు అని అడుగుతాడు. రెహమాన్ ఒక బలోచి కాబట్టి బలోచ్ ఉద్యమకారుల దగ్గర ఇలాంటి వెపన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర వెపన్స్ను కొని మాకివ్వు అని చెప్పి మేజర్ ఇక్బాల్ ప్రపోజ్ చేస్తాడు. రెహమాన్ కౌంటర్ ఇస్తూ నువ్వే డైరెక్ట్గా బలోచ్ ఉద్యమకారుల దగ్గర ఆయుధాలు కొనుక్కోవచ్చు కదా అని చెప్పి అడుగుతాడు. దీనికి ఐఎస్ఐ మేజర్ ఏమంటాడు అంటే, బలోచ్ ఉద్యమకారులు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు మాకెలా ఆయుధాలను అమ్ముతారు అని కౌంటర్ ఇస్తాడు. ఈ డట్టి వర్క్ నేను చేయను, బలోచ్లను నేను మోసం చేయలేను అని రెహమాన్ డెకాయట్ అంటాడు. దీనికి ఐఎస్ఐ మేజర్ ఏమంటాడు అంటే, ఇక్కడ అందరూ డట్టి వర్కే చేస్తున్నారు, నువ్వు పతివ్రతలాగా ప్రవర్తించద్దు, నువ్వు ఒక ఆర్మ్స్ స్మగ్లర్వి, నువ్వు రాజకీయాల్లో రావాలి అనుకుంటే నిన్ను బుట్టో పార్టీలో జాయిన్ చేయిస్తాను, రాజకీయంగా నిన్ను స్ట్రాంగ్గా చేస్తాను అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. రెహమాన్ డెకాయట్ కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఇంకా పవర్ఫుల్ అవ్వాలి అని చూస్తాడు. మొత్తం కరాచీకు రాజ్ అవ్వాలి అని రెహమాన్ డెకాయట్ ఉంటుంది. ఈ ఒక ఆఫర్ను రెహమాన్ డెకాయట్ ఒప్పుకుంటాడు అనమాట. రెహమాన్ డెకాయట్ గ్యాంగ్ లో హంజా కూడా ఉన్నాడు కాబట్టి ఈ కన్వర్సేషన్ మొత్తాన్ని హంజా వింటాడు. ఈ మూవీలో హఫీజ్ సయీద్, మసూద్ అజర్, ముంబై దాడులు చేసిన అజ్మల్ కసబ్ ను కూడా చూపిస్తారు. రెహమాన్ డెకాయట్ బలోచిస్తాన్ కు వెళ్ళిన వైరల్ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఆ డాన్స్ బలోచిస్తాన్ లో చేస్తాడు అనమాట. బలోచ్ యుద్ధ వీరుల దగ్గరకు వెళ్ళి రైఫల్స్, ఆమ్యునేషన్స్ మొత్తాన్ని కొనుక్కొని ఐఎస్ఐకు ఇస్తాడు రెహమాన్ డెకాయట్. అక్కడ ఐఎస్ఐతో పాటు డేవిడ్ హెడ్లీను కూడా చూపిస్తారు. ఈ డేవిడ్ హెడ్లీ 5 సార్లు ముంబైకి వచ్చి రెక్కీ చేసిన వ్యక్తి. తాజ్ హోటల్, నరిమన్ పాయింట్, ఓబ్రాయ్ ఇలా అన్ని చోట్ల రెక్కీ చేశాడు.
ఇతని దగ్గర యుఎస్ఏ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఎవరికీ డౌట్ రాలేదు. ముంబైలో ఎక్కడెక్కడ దాడి చేయాలి అని డిజైన్ చేసిన వ్యక్తి డేవిడ్ హెడ్లీ. సో రెహమాన్ డెకాయిట్ ఇచ్చిన ఆయుధాలను October 3, 2008లో వాడాలి అనుకున్నారు. ఈ అటాక్ ఒక ఇన్ఫర్మేషన్ హంజా రాకు ఆల్రెడీ ఇచ్చేశాడు. హంజాతో పాటు ఇంకొక రా ఏజెంట్ కూడా ఈ యొక్క దాడి యొక్క ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఇంటెలిజెన్స్కు ఇస్తాడు అన్నమాట. అయితే ఇండియాలో ఉన్న డబుల్ ఏజెంట్ అంటే రాలో పనిచేసే ఐఎస్ఐ ఏజెంట్ 0.5 గాడు ఐఎస్ఐకు ఇలా మీ ప్లాన్ అనేది లీక్ అయిపోయింది, ఇండియన్ ఇంటెలిజెన్స్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోయారు, October 3 మీరు దాడి చేయలేరు అని చెప్పి మొత్తం లీక్ చేస్తాడు. హంజా కాకుండా ఇంకొక రా ఏజెంట్ను ఐఎస్ఐ పట్టుకొని బాడీలో బొక్కలు పెట్టి వైర్లంతా పెట్టేసి ఘోరంగా టార్చర్ పెడుతుంది. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక సీన్ చూశారు కదా, ఆ సీన్లో ఉన్నది హంజా కాదు, ఇంకొక రా ఏజెంట్ అనమాట. కట్ చేస్తే ఎవ్వరికీ చెప్పకుండా ఐఎస్ఐ 26 నవంబర్ రోజు 2008 ముంబై అటాక్ను చేస్తుంది అనమాట. అజ్మల్ కసబ్ అండ్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇక్కడే మూవీ పీక్స్కు వెళ్తుంది. ముంబై దాడులు జరుగుతూ ఉంటే మన మీడియా మొత్తం డీటెయిల్స్ను చూపిస్తూ ఉంటుంది. అర్నబ్ గోస్వామి యొక్క వాయిస్ ఓవర్ను చూపించారండి. పాక్ ఐఎస్ఐ మేజర్స్ హఫీజ్ సయీద్, మసూద్ అజర్, రెహమాన్ డెకాయిట్ వీళ్ళందరూ కరాచీలో కూర్చొని లైవ్గా మన మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉగ్రవాదులకు ఇస్తూ ఉంటారు. ఓబ్రాయ్ హోటల్లో సిఐఎస్ఎఫ్ జవాన్లు 5th ఫ్లోర్కు చేరుకున్నారు అని మీడియాలో చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేజర్ ఇక్బాల్ కసబ్కు కాల్ చేసి 5th ఫ్లోర్లో సిఐఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారంట, జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు అనమాట. ముంబై దాడులు జరుగుతున్నప్పుడు హంజా ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. ముంబై అటాక్ లైవ్ కన్వర్జేషన్ చూపించారండి. ఆ కాన్వర్జేషన్లో పాక్ మేజర్ ఏమంటాడు అంటే యూదులను తెల్లులను కనబడితే చంపేయండి అన్నట్లు ఆదేశాలు ఇస్తాడు. ఇంతవరకు ఏ ఒక్క స్పై యూనివర్స్లో ఇలాంటి ఫుటేజెస్ను రియల్ లైఫ్ ఈవెంట్స్ను చూపించలేదు. స్పై మూవీస్ రా మూవీస్లో లవ్ యాంగిల్లు చూపించుకుంటా పాకిస్తాన్ను సింపథైజ్ చేస్తూ బ్యాలెన్స్డ్గా తీశారు. బట్ ఇంత రియలిస్టిక్గా ఎవరే కానీ మూవీ తీయలేదు కాబట్టే దురంధర్ మూవీ స్పెషల్. పాక్ను డైరెక్ట్గా బ్లేమ్ చేసిన మూవీ ఇది. అండ్ మన రాజకీయ నాయకుల్ని కూడా బ్లేమ్ చేశారు. ఆ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 చూశానండి. సీరియస్లీ లాస్ట్లో ఉగ్రవాదులను హీరోలా సింపతి చూపించారు. ఈ సిరీస్ తర్వాత హిందీ వెబ్ సిరీస్ను చూడడమే మానేశారు. ఆ సంతుష్టీకరణ కథలు చూడడం కంటే అమెరికన్ ఇజ్రాయెల్ స్పై మూవీస్ చూడడం చాలా మేలు అనిపించింది. బట్ దురంధర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సినిమాలో చూపించినవన్నీ నిజాలే, ఏది ఎగ్జాగరేట్ చేయలేదు. ముంబై దాడుల ఇంటెలిజెన్స్ను కనుక్కోలేకపోయాను అని చెప్పి హంజా చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ పాక్ ఐఎస్ఐ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా చూపించారు. పాకిస్తాన్ 2016 వరకు ఏం చేసేది అంటే ఇండియన్ నోట్స్ను ఫేక్గా ప్రింట్ చేసి ఇండియాలోనే డిస్పోజ్ చేసేది. ఇండియా యొక్క కరెన్సీ ప్లేట్స్ వీళ్ళకు ఎలా దొరికాయి అంటే 2006-2007 మధ్య కాలంలో భారత మంత్రిత్వ శాఖ అంటే మన ఫినాన్స్ మినిస్ట్రీ ఇండియన్ కరెన్సీ నోట్స్ యొక్క డిజైన్ను చేంజ్ చేసింది. కొత్త నోట్స్ను డిజైన్ చేయడానికి ఆ టైంలో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ అయిన కొడుకు ఈ ఇద్దరు నోట్ ప్రింటింగ్ కంపెనీ స్థాపించారు. ఆ కంపెనీ పేరు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్ప్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. ఈ నోట్స్ను తయారు చేయడానికి బ్రిటిష్కు చెందిన డీలారు అనే ఒక కంపెనీ ద్వారా రా మెటీరియల్స్ను ప్రింటింగ్ ప్లేట్స్ను కొనుక్కున్నారు. ఈ ప్రింటింగ్ ప్లేట్స్ అనేవి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కాబట్టి దీన్ని కలెక్ట్ చేయడానికి స్వయానా మంత్రి గారు ఆయన గారి కొడుకు గారు ఇంగ్లాండ్కు కలంబిరికారు அங்கே பிளேட்ஸ் கலெக்ட் பண்ணிட்டு దుబాయ్లో 2 மணி நேரம் వెయిట్ பண்ணிட்டு పాక్ ఐఎస్ఐకు ప్లేట్స్ను అమ్మి పూడ్చినారు. తమిళ్లో మాట్లాడుతున్న అర్థమైంది అనుకుంటున్నా. కరెన్సీను తయారు చేసే ప్లేట్స్ను మంత్రి గారు ఆయన కొడుకు గారు ఇంగ్లాండ్ నుండి పికప్ చేసి డైరెక్ట్గా ఇండియాకు రాకుండా దుబాయ్లో 2 గంటలు వెయిట్ చేసి దుబాయ్లో ఐఎస్ఐ ఏజెంట్స్కు ప్రింటింగ్ ప్లేట్స్ను అమ్మేసి వచ్చారు. దేశాన్ని కూడా అమ్మేసి వచ్చారు. అప్పటి నుండి పాకిస్తాన్ మన ప్రింటింగ్ ప్లేట్స్తో ఫేక్ నోట్స్ను తయారు చేసింది. కావాలంటే 2007 ఇండియన్ కరెన్సీ కాంట్రవర్సీ అని గూగుల్లో టైప్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ మంత్రి ఎవరో అనేది కూడా తెలుస్తుంది. ఈ పెద్ద మనిషి అమ్మిన ప్లేట్స్ ద్వారా ఇండియా ఫేక్ నోట్స్ను ప్రింట్ చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్. ఈ డూలారే బ్రిటిష్ కంపెనీ నుండే పాకిస్తాన్ కూడా తన కరెన్సీ నోట్స్కు కావాల్సిన రా మెటీరియల్స్ను ఆర్డర్ పెట్టేది. సో ఇండియా పాకిస్తాన్ 2 కరెన్సీ యొక్క రా మెటీరియల్స్ను అమ్మేది ఒక బ్రిటిష్ కంపెనీ. ఈ ఫేక్ నోట్స్ను తయారు చేసే నెట్వర్క్ పేరు సినిమాలో హక్కానీ నెట్వర్క్ అని చూపించారు. హక్కానీ నెట్వర్క్ ఇండియన్ ఫేక్ నోట్స్ ద్వారా ఎలా లాభాన్ని సంపాదించింది అంటే ఉదాహరణకు హక్కానీ నెట్వర్క్ ఇండియన్ ప్లేట్స్తో
ఇండియన్ కరెన్సీ 1 crore రూపీస్ తయారు చేసి ఖతార్కు పంపుతుంది. ఖతార్లో ఉన్న ఏజెంట్స్ దీన్ని నేపాల్కు పంపుతారు. నేపాల్లో ఉన్న హ్యాండ్లర్స్ ₹1 కోటి ఫేక్ నోట్స్ ను తీసుకొని యూపీలోని మార్కెట్స్ లో దీన్ని డిస్పోజ్ చేస్తారు. ₹1 కోటి బదులుగా 80 లక్షలు ఇస్తారు. ₹1 కోటి బ్లాక్ ఫేక్ నోట్స్ ద్వారా పాకిస్తాన్ 80 లక్షలు లేదా 70 లక్షల లాభాన్ని సంపాదిస్తోంది. అంటే బ్లాక్ నుండి మనీను వైట్ చేస్తున్నారు. పాక్ లో ఫేక్ నోట్స్ ను తయారు చేసి ఉత్తరప్రదేశ్ లో డిస్పోజ్ చేస్తున్నారు. ఈ 70 లక్షలు పాకిస్తాన్ ఉగ్రవాదం కోసం వాడుతోంది. ఈ ఫేక్ నోట్ పంపింగ్ వల్ల ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేది. ఫేక్ నోట్ ప్రింటింగ్ వల్ల ఉగ్రవాదం పెరిగేది. ఈ ఫేక్ నోట్స్ ఆపడానికే 2016లో డిమానిటైజేషన్ ను తీసుకొచ్చారు. యాక్చువల్లీ డిమానిటైజేషన్ చేయండి అని చెప్పి అంటే అజిత్ దోవల్ గారే సలహా ఇచ్చారు. ఇది మూవీలో చూపిస్తారు, జాగ్రత్తగా చూడండి. డిమానిటైజేషన్ చేయండి అని చెప్పి నేను సలహా ఇస్తాను అని చెప్పి ఆ మూవీలో ఆర్ మాధవన్ చెప్తాడు. డిమానిటైజేషన్ టైంలో వ్యాపారాలు ఆగిపోయాయి, మనిషి జీవితం ఆగిపోయింది, దేశం మొత్తం స్తంభింపబోయింది అంటారు కదా. యాక్చువల్లీ డిమానిటైజేషన్ వల్ల ఉగ్రవాదం తగ్గింది. దీని తర్వాత పాక్ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. నెక్స్ట్ సినిమా దగ్గరకు వస్తే సినిమాలో పాక్ ఐఎస్ఐ గుంటనక్క తెలివి గురించి చూపించారు. లష్కరే జైష్ ఉగ్రవాద సంస్థలు ఎలా ట్రైనింగ్ ఇస్తారో చూపించారు. హక్కానీ నెట్వర్క్ ద్వారా ఫేక్ కరెన్సీ ట్రేడ్ ఎలా జరుగుతుంది అనేది చూపించారు. రెహమాన్ డెకాయట్ ఆర్మ్స్ స్మగ్లింగ్ ఎలా చేసేవాడు అనేది చూపించారు. బలోచిస్తాన్ ఉద్యమకారులు డార్క్ వెబ్ ద్వారా ఆయుధాలను ఎలా కొంటారు, మన దేశంలో ఉన్న మంత్రులు ఎలా అమ్ముడుపోయారనేది భలే చూపించారు. 2008 ముంబై దాడి తర్వాత ఇండియా ప్రతిదాడి చేయలేదు అనేది కూడా ఒక సీన్ లో ఉంటుంది. ఈ ఫిల్మ్ ను గల్ఫ్ దేశాలు బ్యాన్ చేయడానికి కారణం హక్కానీ నెట్వర్క్ దుబాయ్, ఖతార్ ద్వారా హవాలా చేసింది. దిస్ మీన్స్ గల్ఫ్ దేశాల పాత్ర కూడా ఇందులో ఉంది అని చూపించారు. పాకిస్తాన్ చీకటి భాగోతాన్ని చూపించారు కాబట్టే దీన్ని బ్యాన్ చేస్తున్నారు. నెక్స్ట్ హంజా ఎలా రెహమాన్ డెకాయట్ ను చంపాడు, హంజా చౌదరి అస్లాం ఎలా స్కెచ్ వేశారు అనేది సినిమాలో చూడండి. క్లైమాక్స్ లో హంజా లియారీకు కింగ్ ఎలా అవుతాడు అనేది చూపించారు. హంజా కరాచీ సిండికేట్ కే బాస్ ఎలా అయ్యాడు అనేది కూడా చూపించారు. ఈ మూవీలో సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. సెకండ్ పార్ట్ లో హంజా ఎలా జైష్ ఉగ్రవాదులను చంపేశాడు, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ ను ఎలా చంపేశాడు, హక్కానీ నెట్వర్క్ ను ఎలా చంపేశాడు, ఈ హియార్కీ మొత్తాన్ని ఎలా లేపేశాడు అనేది సెకండ్ పార్ట్ లో చూపిస్తారు. ఇక సినిమా యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ దగ్గరకు వస్తే నేను ఒక గ్రాఫిక్ డిజైనర్, ప్రొఫెషనల్ ఎడిటర్ కాబట్టి దాదాపు 600 వీడియోస్ ఎడిట్ చేశాను కాబట్టి ఫిల్మ్ టెక్నికాలిటీ గురించి మాట్లాడే రైట్స్ నాకున్నాయి. ఫస్ట్ ప్లస్ పాయింట్ కలర్ గ్రేడింగ్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఎవరు చేశారో కానీ నెక్స్ట్ లెవెల్లో చేశారు. లియారీ బస్తీను చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సెకండ్ పాయింట్ బీజం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నిజమైన బీజం ఏంటో తెలుసా? ఎప్పుడు సైలెంట్గా ఉండాలో, ఎప్పుడు స్టాప్ చేయాలో తెలియాలి. కరెక్ట్ టైంలో సైలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. 3 గంటల సేపు కొట్టడం అనేది బీజం కాదు. మీరు ఓపెన్ హైమర్ మూవీ చూసారా? న్యూక్ టెస్ట్ అవ్వడానికి ముందు బీజంను ఒక హైకు తీసుకువెళ్ళి న్యూక్ టెస్ట్ అప్పుడు బీజంను సైలెన్స్ చేస్తారు. లిటరలీ మనం సీన్ను ఫీల్ అయ్యేలా చేస్తారు. దురంధర్ మూవీలో కూడా ఇలాంటి సైలెంట్ బీజం సీన్స్ చాలానే ఉంటాయి. ఊరికే గర బీజం కొట్టేస్తే ఇంట్రెస్ట్ రాదు. ఈ మూవీలో ఎలివేషన్కు ముందు బీజం ఉండదండి, ఎలివేషన్ తర్వాత బీజం ఉంటుంది. లియారీ గ్యాంగ్ వార్స్ను, స్ట్రీట్ ఫైట్స్ను అద్భుతంగా చూపించారు. కెమెరా యాంగిల్స్ అద్భుతంగా ఉన్నాయి. గ్యాంగ్ వార్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇంగ్లీష్ లిరికల్ బీజం ఫ్రెష్నెస్ ను ఇస్తోంది. రణ్వీర్ సింగ్ కు కాన్ఫ్లిక్టెడ్ బీజం ఇచ్చారు, రెహమాన్ కు అరబ్బీ బీజం, ఖక్కానీకు డార్క్ బీజం, లియో ఎలక్ట్రిక్ హమ్స్, సస్పెన్స్, డిసెప్షన్, డార్క్ అంబియంట్ మ్యూజిక్ భలే ఇచ్చారు. కొన్ని చోట్లయితే స్టెప్, క్లాప్, సౌండ్స్ ఇలా రియలిస్టిక్ బీజమ్స్ ఇచ్చారు. థర్డ్, దిస్ మూవీ ఈస్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ టెల్లింగ్ అనమాట. మూవీలో స్టోరీను క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ హంజా ఏం చేస్తాడు, నెక్స్ట్ రెహమాన్ డెకాయట్ ఏం చేస్తాడు అనే యాంగ్జైటీ లాస్ట్ వరకు చూపిస్తారు. ఫోర్త్, క్లోజ్అప్ షాట్స్ భలే ఉన్నాయి. ఫిల్మ్ లో కళ్ళనే చూపించే షాట్స్, డిసెప్షన్, సస్పెన్స్, కళ్ళల్లోనే స్టోరీ చెప్పే విధానం భలే ఉంది. హంజా ఐస్ ను గ్రే కలర్ లో చూపించారు. దీనికి అర్థం హంజా క్యారెక్టర్ లోపల కూడా ఉంటుంది, బయట ఒకటి చూపిస్తున్నాడు అనేది చూపించారు. ఫిఫ్త్, రియల్ లైఫ్ లింక్స్. అన్ని సీన్స్ రియల్ లైఫ్ లో కనెక్టెడ్ గా ఉంటాయి. అర్నబ్ గోస్వామి వాయిస్, మీడియా గురించి ఇండైరెక్ట్ గా టాంట్రమ్స్ వేశారు. ఆ మంత్రి చేసిన దేశ ద్రోహాన్ని చూపించారు. రాజకీయ నాయకుల వీక్నెస్, ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఇలా ఎన్నో చూపించారు. సిక్స్త్ పాయింట్, క్యారెక్టరైజేషన్. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ను కట్, కాపీ, పేస్ట్ చేసినట్లు, అతుక్కున్నట్లు క్యారెక్టర్స్ ఉన్నాయి. అక్షయ్ ఖన్నా అయితే ఏ గ్రామ్ నుండి పుట్టిన మనిషో తెలియదు కానీ హాలీవుడ్ స్టైల్ యాక్టింగ్ చేశాడు. మైనస్ పాయింట్స్ లో నంబర్ 1, కరాచీను సింగపూర్, ఒమాన్, మస్కట్ లాగా చూపించారు. కరాచీలో 8 లైన్ రోడ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఎమర్జెన్సీ లైట్స్ ఇలా ఎన్నో చూపించారు. అంత సీన్ కరాచీకు లేదు. మస్కట్ లేదా మెక్సికోలో షూట్ చేసినట్లు కనిపిస్తోంది. సెకండ్ మైనస్ పాయింట్, బలోచ్ ఉద్యమకారులు ఇల్లీగల్ వెపన్స్ ను స్మగల్ చేసినట్లు చూపించారు. ఇప్పుడు మనం బలోచ్ తో ఎంగేజ్ అవుతున్నాం.
బలోచ్ కు రా సపోర్ట్ చేస్తోంది. ఈ టైంలో ఈ అంబిగ్యూటీ అవసరమా అనిపించింది. ఇన్ఫాక్ట్ మీర్ యార్ బలోచ్ ఉద్యమగారుడు ట్విట్టర్ లో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత బలోచ్ ఉద్యమాన్ని చాలా చిన్నగా చూపించారు. ఇలా ముంబై అటాక్స్ ను బలోచ్ ఎవరు సెలబ్రేట్ చేయడు, బలోచ్ ఇలా యుద్ధ ఆయుధాలను ఇండియాకు వ్యతిరేకంగా సప్లై చేయలేదు అని చెప్పి ఈయన ట్వీట్ పెట్టారు. మూవీలో కూడా చాలా సార్లు చౌదరి అస్లాం చెరువులో ఉన్న ముసల్నైనా నమ్ముతాను గానీ బలోచ్ను నమ్మను అనే డైలాగ్ చెప్తాడు. ఇది అవసరమా అనిపించింది. బలోచ్లందరూ నమ్మక ద్రోహులు అన్నట్లు జనరలైజ్ చేసి చూపించారు. ఇది కరెక్ట్ కాదు అనిపించింది. పాక్ పంజాబీలను ఇంకా ట్రోల్ చేసి ఉంటే బాగుండేది. థర్డ్ మైనస్ పాయింట్, ఆ లవ్ ట్రాక్. లవ్ బాగుంది, లవ్ సీన్స్ బాగున్నాయి, బట్ ఆర్టిఫిషియల్గా అనిపించింది. క్లైమాక్స్లో రెహమాన్ డెకాయిడ్ చెంచా ఒకడు ఉంటాడు. అతని తలలో బుల్లెట్స్, బాడీలో బుల్లెట్స్, AK-47తో దాడి చేసినా కూడా అతను లాస్ట్ వరకు నిలబడి ఏదో పోరాట యోధుడిలాగా ఇతన్ని చూపించారు. అది నాకు నచ్చలేదు. అంత ఓవర్ ఎగ్జాగరేషన్, ఓవర్ హీరోయిజం అవసరమా అనిపించింది. ఓవరాల్ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. సూపర్ గా తీశారు. జంప్ కట్స్ అద్భుతంగా ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అజిత్ దోవల్ గారి పాత్రను ఆర్ మాధవన్ అద్భుతంగా పోషించాడు. సూపర్ గా ఉంది. పాకిస్తానీలు అయితే ఈ మూవీ స్క్రిప్ట్ ను మోడీ గారే రాశారు అని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా సినిమా మాత్రం సూపర్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.